అప్పుడే మనం లేని వాళ్ళం. కనీసం ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని వాళ్ళమని అయిందానికి కాందానికి అవకాశం దొరికినప్పుడల్లా అబ్బాయి తరపు వాళ్ళు అవమానిస్తూ ఉంటే ఇంకా ఎలా చేస్తామే ఈ పెళ్లి చెప్పు? ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో పాపం, దీనికే ఇలా జరుగుతోంది. ఏ ముహూర్తాన కార్తిక్తో పెళ్లి అనుకున్నామో ఆ సంబంధం అన్ని కష్టాలే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ సంబంధం ఎన్ని కష్టాలు తెస్తుందో ఏంటో. జరిగేదంతా చూస్తూ ఉంటే దీని పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు రోజు రోజుకి పోతుందమ్మా. ఇప్పుడేం జరిగిందమ్మా అంత దిగులు పడుతున్నావు? ఇంకా ఏం కావాలక్క? మొన్న కృష్ణంరాజు గారు ఏమన్నారు? మీరేం కంగారు పడొద్దు, తాంబూలం నుంచి తాలిబొట్టు దాకా మొత్తం నేనే చూసుకుంటానని మాటిచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో మీరే ఎంగేజ్మెంట్ జరిపించుకోవాలి, ఖర్చులని మీరే భరించాలని మాట్లాడుతున్నారు. మన అక్క పెళ్లి మనం కాకపోతే ఇంకెవరు జరిపిస్తారు? నీకేం తెలీదక్కా, వాళ్ళ మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. ఈ రోజు ఆటోలో వెళ్ళినందుకే అంతగా అవమానించారంటే రేపు ఎంగేజ్మెంట్ లో వాళ్ళ స్థాయికి తగ్గట్లు జరిపించకపోతే వచ్చిన బంధువుల ముందు ఇంకెన్ని మాటలంటారో, ఎంత అవమానిస్తారో. అక్క, నువ్వు ఆ కృష్ణంరాజు గారి అబ్బాయితో పెళ్లి కొప్పుకున్నందుకే కదా మనకిన్ని కష్టాలు వచ్చినాయి. ఒకసారి బాగా ఆలోచించక్క, అవసరమా మనకి ఈ సంబంధం? ఏయ్, నువ్వు అనుకుంటున్నట్టు కృష్ణంరాజు గారి కుటుంబం అలాంటిదేమీ కాదు. ఆ ఇంట్లో ఆ తాగుబోతు తప్ప మిగతా వాళ్ళందరూ మంచివాళ్లే. ఇక అక్కను చేసుకోబోయే అర్జున్ గారైతే చాలా నెమ్మదస్తులు, మంచివారు. అతన్ని చేసుకుంటే అక్క జీవితం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇక ఈ పెళ్లి గురించి మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళు ఊహించిన దానికంటే అక్క పెళ్లి ఘనంగా జరిపించే బాధ్యత నాది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని ఊరికే అనలేదే పెద్దవాళ్ళు. పెళ్ళంటే కంటికి కనిపించని ఖర్చులు ఎన్నో ఉంటాయి. వాడు పోయిన తర్వాత నీ చదువు సంధ్య అన్ని పక్కన పెట్టేసి మా కోసం ఆటో నడుపుతున్నావు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఈ పెళ్లి నీ భుజానికి ఎత్తుకున్నావు. అయినా ఆడపిల్లవి, ఇంత పెద్ద బాధ్యతని ఎలా మోయగలవే? నిన్నొక్కదాన్నని ఎవరన్నారమ్మా? కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం వేసి కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా ఈ బరువే నీ చదువై ఎదిగిన పసికూన ఓ అమ్మలోని లాలన నాన్నలోని పాలన అందిపుచ్చుకున్నయి అన్న నీడలు కొమ్మ చాటు పూలై కంచె చాటు పైరులై చిన్ని పాపలందరూ ఎదుగు వేళలో ముసిరే దిశలో నడిచే దిశలో నెత్తురుతో
ప్రతి క్షణం తెలుస్తూనే ఉందన్నయ్య. రాత్రి అయితే బయటకి వెళ్ళొద్దమ్మా అనేవాడివి, కానీ ఇప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా పని చేయాల్సి వస్తోంది. నా ధైర్యం నువ్వే అన్నయ్య. ఆటోలో నా పక్కన కూర్చొని నువ్వే దగ్గర ఉండి నడిపిస్తున్నట్టు ఉంది నాకు.